గత వారం 10 రోజుల క్రితం మనం వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో ఒక వార్త చేస్తే చాలా మందికి కోపం వచ్చింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము ఆగస్టు 5వ తారీఖు కొంత ప్రాధాన్యత కూడా ఉన్నది. ఆగస్టు 5వ తారీఖు రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం కానీ 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ని తొలగించేటువంటిది కానీ పార్లమెంట్లో వచ్చింది. సో ఆగస్టు 5కు ఆ విధంగా ఉంది. ఈ ఆగస్టు 5 అంటే ఇవాళనే కదా, ఆగస్టు 5కు ఆ ప్రాధాన్యత ఉన్నది. ఇవాళ పార్లమెంట్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇవాళ వార్తలు కూడా అవే ఉన్నాయి. వక్ఫ్ అపరిమిత అధికారాలకు చెక్కు. ప్రతిదీ తన ఆస్తేనని బోర్డు ఏకపక్షంగా ప్రకటించడం కుదరదు. ప్రతిపాదిత భూముల తనిఖీ తప్పనిసరి. బోర్డుల్లో మహిళలకు చోటు. ఆస్తుల పరిరక్షణ బాధ్యత కలెక్టర్లకు. 40 సవరణలకు కేంద్ర కేబినెట్ ఓకే. ప్రస్తుత సమావేశంలోనే సవరణ బిల్లు. దాదాపుగా ఇవాళే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందనేటువంటిది చర్చ. ఇవాళ వస్తే గనక చరిత్రాత్మకమైనటువంటిది ఇది. వక్ఫ్ బోర్డు వల్ల ఏమిటి లాభము, ఏమిటి నష్టం అనేటువంటిది పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లోనో మా ఊర్లోనో మన ఇంటి దగ్గరనో ఓ ఎల్లయ్యకో మల్లయ్యకో పుల్లయ్యకో ఓ 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అనుకుందాం. లేదు ఆ ఊరోళ్ళంతా కలిపి ఓ 10 ఇండ్లు కట్టుకున్నారు ఒక చోట అనుకుందాం. ఏదైనా సరే ఒకటి అనుకుంటే ఒక ఎల్లయ్యకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆయన ఎల్లయ్య ఏం చేశాడు, తన కొడుకులకు 2 కొడుకులు ఉంటే చెరొక 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిండు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఏం చెప్పిండు, ఇది వక్ఫ్ బోర్డు భూమి కాబట్టి మీరు ఎన్ఓసి వక్ఫ్ బోర్డు నుంచి తెచ్చుకోండి అనేటువంటి మాట చెప్పిండు. వీళ్ళకి షాక్. అదేంది, నాకు మా నాయన ఇచ్చిండు, మా నాయన నుంచి నాకు వచ్చింది, నేను నా కొడుకులకు ఇస్తున్నా, వారసత్వంగా వచ్చినటువంటి భూమి వక్ఫ్ బోర్డుకి ఎక్కడిది సంబంధం అనేటువంటి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. వీళ్ళు పోతే వక్ఫ్ బోర్డు దగ్గర వేయరు. వక్ఫ్ బోర్డు దగ్గర పోతే అది మాది, మా భూమి, మీకు సంబంధం లేదని వీళ్ళు అన్నారు. మళ్ళీ అది కోర్టుకు పోతే అది వక్ఫ్లో తేల్చుకోవాల్సినటువంటి మాట. ఈ వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఈ భూమి వక్ఫ్ బోర్డు భూమి అన్నారంటే అది మళ్ళా సాధారణ కోర్టులకు కూడా, సాధారణంగా ఉండేటువంటి న్యాయ వ్యవస్థకు కూడా దాంట్లో విచారణ చేసేటువంటి హక్కు అధికారం లేదు అన్నట్టుగా ఈ వక్ఫ్ బోర్డు న్యాయాలయాలకి అక్కడ పోతే వాళ్ళు ఏం చెప్తారు, అది మాదే అంటారు. ఇంకెవరు దానికి గట్టిగా చెప్పాలి, ఆ వక్ఫ్ బోర్డుల మీది కాదు మాది అనే చెప్పేటువంటి అవకాశం ఎవరిస్తారు? ఇగో ఇది జరుగుతున్నది వక్ఫ్ బోర్డులో. దాని వెనుక అనేకం ఉన్నది, దాని చరిత్రలో కూడా అదే ఉన్నది. ఈ వక్ఫ్ బోర్డు ఈ ఒమన్ ఎవరైతే ఈ వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి మూల దేశాలు అనుకుంటున్నారో, సౌదీ లాంటి దేశాల్లోనో ఒమన్ లాంటి దేశాల్లోనో అక్కడ కూడా వక్ఫ్ బోర్డు అనేటువంటి చట్టం లేదు. ఎక్కడ, కేవలం భారతదేశంలో మాత్రమే ఎందుకున్నది ఇది. అయితే ఇంకోరు మేధావులు వచ్చి అక్కడ అది జరిగింది, అక్కడ దాని ద్వారా చారిటీ జరిగింది, ఇంకేదో జరిగింది. భారతదేశానికి వక్ఫ్ ఆస్తులు ఎట్లా ఉంటాయి? ఇగో ఇదే అంశము బోడుప్పల్లో కొట్లాట అవుతున్నది. బోడుప్పల్లో రీసెంట్గా కొట్లాట అవుతున్నది. హైదరాబాద్ బోడుప్పల్ వక్ఫ్ ఓనర్షిప్ క్లెయిమ్స్ ఇన్ సోల్డ్ ప్లాట్స్, దీనికి సంబంధించి ఈ మధ్యనే ఒక కొట్లాట కూడా జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ మధ్యన వార్తలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దీనికి సంబంధించి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూమిలో, ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఈ బోడుపల్లికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా దానికి సంబంధించి చూసుకోవచ్చు. అయితే ఏం జరిగింది, ఈ తెలంగాణలో ఎక్కడైనా సరే ఉండొచ్చు. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఈ 1995 చట్టము ఎన్ని కోరలు ఉన్నాయంటే, ఓట్ల రాజకీయాల కోసం ఎంత ఈ భారతదేశాన్ని అమ్మేసైనా సరే మేము అధికారంలో ఉండాలని ఎంత దారుణమైనటువంటి చట్టాలను తీసుకొచ్చారు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అసలు ఏం చేస్తున్నాం అనేటువంటిది, భారతదేశ చరిత్ర ఎక్కడ పోయిందనేటువంటి విషయాలను మనం చర్చించుకోవాల్సింది ఇదే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అంశంలో. 52,000 ప్రాపర్టీసు భారతదేశం మొత్తంలో 2009 వరకు వక్ఫ్కు సంబంధించినటువంటి ఉంటే, 3 లక్షల రిజిస్ట్రేషన్లు వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటే 4 లక్షల ఎకరాలలో, బట్ ఇప్పటికీ 8,72,292 రిజిస్టర్డ్ వక్ఫ్ ప్రాపర్టీస్ స్ప్రెడ్ ఓవర్ 8 lakh acres ఆఫ్ ల్యాండ్. వక్ఫ్ ల్యాండ్ డబుల్డ్ ఇన్ 13 years. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇగో ఇది మనం చర్చించుకోవాల్సింది. అయితే చర్చ జరగొద్దా వక్ఫ్ బోర్డు మీద?
వక్ఫ్ బోర్డులో మహిళలను పెట్టొద్దు, వక్ఫ్ బోర్డులో వాళ్ళకి సంబంధించి ఎవరిని సూచిస్తే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్లకు సంబంధించినటువంటి ఒక 20 కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ కమ్యూనిటీస్లో ఆ వెనుకబడినటువంటి కమ్యూనిటీస్లకు సంబంధించినటువంటి మహిళలను వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటే ఇది అది అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు. మనం భారతదేశంలో ఉన్నామా లేమా? భారతదేశంలో భారత రాజ్యాంగమే అత్యున్నతమా కాదా? మరి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా ఒప్పుకోమని అంటే ఏ విధంగా సమంజసం? అది ఎట్లా ఒప్పుకుంటారు? 1923లో బ్రిటిష్ వాళ్ళ చేత ఇది జరిగింది. ద మద్రాస్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1925. ఇది ముస్లింల నుంచి క్రిస్టియన్ల నుంచి వ్యతిరేకత వస్తే అది వదిలేసి వాళ్ళని ఏం చేసిరు, ఓన్లీ మద్రాస్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అని 1927లో మొదలుపెట్టిరు. ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చేసిరు. ఆ తర్వాత వక్ఫ్ యాక్ట్ 1954లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే 1995లో ఇంకా వక్ఫ్కు మరిన్ని హక్కులు, మరిన్ని కోరలు ఇచ్చిరు, మరిన్ని అధికారాలు ఇచ్చిరు. 2013లో దిస్ యాక్ట్ వాజ్ ఫర్దర్ అమెండెడ్ టు గివ్ అన్లిమిటెడ్ పవర్స్ టు వక్ఫ్ బోర్డ్ టు స్నాచ్ ఎనీవన్స్ ప్రాపర్టీ విచ్ ఈవెన్ కుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఏ కోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేసుకోలేము ఇది వక్ఫ్ వాళ్ళు క్లెయిమ్ చేసిరంటే అనేటువంటిది మనకు తెలుసు. సింప్లీ పుట్ ద వక్ఫ్ బోర్డ్ యాజ్ అన్లిమిటెడ్ పవర్స్ టు క్లెయిమ్ ప్రాపర్టీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ముస్లిం చారిటీ. This simply meant to religious body was presented with unlimited powers whichever barred for the plaintiff from seeking justice from the judiciary. Section 3 of the Waqf Act 1995 states that if the Waqf thinks that the land belongs to a Muslim, then it is the property of the Waqf. The Waqf does not have any evidence on why they think the land falls under their ownership. Even countries that follow Muslim laws do not have the Waqf board body, nor does any religious body have unlimited powers. The Waqf body did not repatriate any land to Hindus that migrated from Pakistan during partition. Similarities reported in Waqf Act సంబంధించినటువంటి దాంట్లో ఈ వెల్లార్ కమ్యూనిటీకి సంబంధించి 1996లో ఈ తమిళనాడుకు సంబంధించిన అంశం. తమిళనాడు వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్స్ ఓనర్షిప్ ఆఫ్ ఎంటైర్ విలేజ్. ఇదేంది? తిరుచెంతునగరి విలేజ్ located in the Kaveri river bank in Tiruchirappalli district. It also 1500 years old. 1500 సంవత్సరాలకు సంబంధించినటువంటి సుందరేశ్వర టెంపుల్ విలేజెస్ నౌ వండరింగ్ హౌ ది వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒకటి వచ్చింది. ఈ సుందరేశ్వరకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైందంటే ఒక వ్యక్తి పోయి తన భూమిని తన పిల్లల పేరు మీద అదే విలేజ్ తమిళనాడుకు సంబంధించినటువంటి సుందరేశ్వర టెంపుల్కి సంబంధించి తను వెళ్ళి అధికారికంగా వాళ్ళ వంశపారపర్యంగా వచ్చినటువంటి భూములు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేద్దామని పోయేసరికి అక్కడ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు మేము ఇది వక్ఫ్ బోర్డ్ నుంచి ఎన్ఓసి తీసుకురండి అని చెప్పారు. ఇది ఎక్కడ న్యాయము? వక్ఫ్ బోర్డ్ నుంచి ఎన్ఓసి తీసుకురమ్మని చెప్పడం ఏంటి అనేటువంటి మాట అనడంతో డిప్యూటీ కలెక్టర్ నేనేం చేయలేనంటే కలెక్టర్ దగ్గర వేరు. ఆ తర్వాత హిందూ మునాని కార్యకర్తలంతా లొల్లి చేస్తే గందరగోళం చేస్తే చివరికి తేలిందంటే 1500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూమి. ఆ గుడికి ఇచ్చినటువంటి ఎవరో దాతలు ఆ గుడి మీద ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ దాతలు ఇచ్చినటువంటి భూమి కూడా గుడి భూమి కూడా దేవాలయానికి సంబంధించినటువంటి భూమి కూడా ఇది వక్ఫ్దే అనేటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. ఇగో ఇది దేశంలో మొత్తం చర్చనీయాంశంగా మారడానికి కారణం అది జరిగింది. అంతకు ముందు నుంచి చర్చ జరుగుతుంది, 95 నుంచి చర్చ జరుగుతున్నదిలే కానీ ఇటీవలి కాలంలో తమిళనాడులో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా దేశవ్యాప్తంగా ఇది జరిగినటువంటి సంఘటన దీనిపైన చర్చ జరగొద్దా? మీడియాలంటే భయము, మీడియాలో వాడు మాట్లాడు, మీడియాలో కూడా సెక్యులరం అనేటువంటి ఒక పదం తీసుకొచ్చి ఏ చర్చ చేయకుండా చేసినటువంటి మాట ఇది. ఇగో ఇది ఉప్పలకు సంబంధించినటువంటి అంశంలో కూడా బోడుప్పల్లో కూడా వచ్చింది. బోడుప్పలకు సంబంధించినటువంటి దాంట్లో ఇదే అంశం వచ్చింది. బోడుప్పలకు సంబంధించినటువంటి ఈ మధ్యన ఈ హఫీజ్పేటకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అది వచ్చింది.
కేసీఆర్ గవర్నమెంట్ స్నాచెస్ వక్ ప్రాపర్టీస్ వర్త్ ఓవర్ 1 lakh crore ఫ్రమ్ తెలంగాణ వక్ బోర్డ్ ఇన్ సుప్రీం కోర్టులో కూడా తెలంగాణ ముస్లిమ్స్ కేమ్ డౌన్ హెవీలీ ఆన్ ద స్టేట్ వక్ బోర్డ్ ఫర్ ఫెయిలింగ్ టు డిఫెండ్ ది వక్ ప్రాపర్టీస్ వర్త్ ఓవర్ 1 lakh crore rupees in the Supreme Court in a major setback to Telangana Waqf Board. The apex court on Monday upheld that land dedicated to religious and pious purpose is not immune from being vested in the state while upholding the ownership of the Telangana government over land extending 1654 acres in Hyderabad. ఇది దర్గా హుస్సేన్ షావలి సిచ్యువేటెడ్ ఇన్ మణికొండకు సంబంధించినటువంటి దాంట్లో అది ప్రభుత్వ ఆస్తి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే ఈ గవర్నమెంట్ భూములను కూడా గవర్నమెంట్ కాపాడుకోలేనటువంటి పరిస్థితికి పోయింది. ఇవాళ ధరణి పేరు మీద ఇంకో పేరు మీద వచ్చినటువంటి అనేక చట్టాలు, ముఖ్యంగా ఈ తెలంగాణ లాంటి ప్రాంతంలో నిజాం లాంటి ఆ రాజు ఉన్నటువంటి దీంట్లో సర్ఫేకాజ్ భూములని, ఇంకో ఇనాం భూములని, ఇంకా 1,00,000 పేర్లు పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే తీసుకున్నారు. ప్రపంచంలో బాగా ధనవంతుడైనటువంటి రాజు అని పేరు తీసుకున్నంటే ప్రజల భూములన్నీ కొల్లగొట్టుకొని, ప్రజల ఆస్తులన్నీ కొల్లగొట్టుకొని, ఇష్టం ఉన్నట్టుగా జాగీర్దారులను జమీందారులను పెట్టుకొని వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసుకొని డబ్బులు తీసుకుంటే పెద్ద నాయకుడుగా, పెద్ద రాజు కాకపోతే, ఆస్తిపరుడు కాకపోతే ఏమవుతుంది? ఏం కష్టం చేసిరు మీరు? ఇగో ఇది జరగాల్సినటువంటి. అంబానీ హౌస్ ఇన్ ఏ వక్ ప్రాపర్టీ అవర్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ డెమాలిష్డ్ ఇట్, అరవింద్ కేజ్రీవాల్ ఇన్ ఏ వైరల్ వీడియో. ఇగో ఇది విషయం. 6.1 lakh వక్ ప్రాపర్టీస్ అక్రాస్ ఇండియా, మోస్ట్ ఇన్ యూపీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక. 6.5 లక్షల వక్ ప్రాపర్టీసు బెంగాల్లో ఇక దారుణమైనటువంటి పరిస్థితి. బెంగాల్ కొద్ది రోజులైతే మన దేశంలో ఉంటుందా ఉండదా, మన దేశంలో ఉన్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది బెంగాల్ పోతే కొద్ది రోజులు పోయిన తర్వాత. వక్ఫ్ ల్యాండ్ గ్రాబ్ ఎక్స్పోజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ అండర్ ఇస్లామిక్ లా, వక్ఫ్ ఇన్ ఇన్అలియనబుల్ చారిటబుల్ ఎండోమెంట్ ఆఫ్ రిలీజ్ బై హ్యూమనిటీస్ యాక్టివిస్ట్ అనేవి ఇవన్నీ రిపోర్ట్ అయినటువంటివే. ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డ్ అపోజెస్ హెచ్ఎంసీస్ మూవ్ టు అక్వైర్ మాస్క్ ల్యాండ్. కర్ణాటక వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ బీజేపీ టేబుల్స్ 2002 రిపోర్ట్స్ అలిజెస్ 29,000 acres యూజ్డ్ కమర్షియల్లీ. మళ్ళా ఎక్కడ పన్ను ఉండదు, ఏముండదు. ఇవాళ ఈ చర్చ జరగాలి, తెలంగాణ జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి. ఇవాళ జెండాలు పెట్టుకొని దేవుడికి భూములు ఎందుకు, దేవాలయాలకు భూములు ఎందుకు అని చెప్పేసి ఎర్ర జెండాలు బాతిన వాళ్ళు, ఇవాళ ఎర్ర జెండాల పార్టీల వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డులకు ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది కదా. రైల్వేల తర్వాత గవర్నమెంట్, ఆర్మీ తర్వాత, ఈ దేశంలో ఆర్మీ తర్వాత, రైల్వేలకు తర్వాత ఈ దేశంలో అత్యధికంగా భూములు ఉన్నది ఎవరంటే వక్ఫ్ బోర్డు భూములే. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? ఈ దేశం మతం ఆధారంగా విడిపోయిన తర్వాత భారతదేశంలో ఇన్ని లక్షల ఎకరాల భూములు వక్ఫ్కి ఎట్లా వచ్చినాయి అనేటువంటిది చర్చ చేయాలి. ఎన్నో చెట్టు కనబడితే, ఎక్కడో కనబడితే ఎన్నో పెట్టేసి ఇది మాదని చెప్పేసి గవర్నమెంట్ భూములన్నీ ఇవాళ చర్చిలకి, దర్గాలకి, లేకపోతే మసీదులకి ఇచ్చేసి ఎక్కడైనా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఉంటేనేమో వాటిని అభివృద్ధి పేరు మీద కొల్లగొడుతున్నారు. అవి కూడా ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి భూములు, అనేకమైనటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఈ చర్చ జరగాలనా వద్దా అనేటువంటిది ఒకటి చూడాలి. ఈ కోరలు పోతే 1700 న్యూ వర్క్ ప్రాపర్టీస్ ఫౌండ్ ఇన్ మహారాష్ట్ర, అరౌండ్ 1126 hectares of agriculture and 500 hectares of non-agricultural land detected by government. West Bengal 4 acres work property declared as private. ఇది వెస్ట్ బెంగాల్లో వచ్చింది, ఇది ఇక్కడనో వచ్చినది కాదు. గుజరాత్ SMC హెడ్ క్వార్టర్స్ in the Muglisara declared Waqf property. Waqf board gets stay on demolition of illegal madrasa after Surat Municipal Corporation fails to update records on time. Land belongs to self-manifested God. Kashi Vishwanath Mandir challenges UP Sinni Waqf board claim that temple is Waqf board property. ఇక ఇంతకంటే ఇంకేమైనా ఉన్నదా? కాశీ విశ్వనాథ మందిరం కూడా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అన్నారు. ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం మనం? దానికి సంబంధించి ఇవాళ కృష్ణ మందిరం పైన కూడా చర్చ జరుగుతున్నది. ఆ కృష్ణ మందిరం కూడా ఆఖరికి కృష్ణుడు పుట్టినటువంటిది, రాముడు పుట్టినటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవ్వరు మాట్లాడేటువంటి సాహసం చేయడం లేదు. ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి చట్టాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి, ఏంటి అనేటువంటి అంశం పైన ఇవన్నీ ఉదాహరణలు ఎక్కడెక్కడ పేపర్లలో రిపోర్ట్ అయినాయో ఇవన్నీ ఇన్ని పేజీల ఉదాహరణలు మన ఛానల్ ప్రేక్షకుల కోసం తీసుకొచ్చినటువంటి ఇగో ఇన్ని. Jammu and Kashmir petitioner accuses revenue officials of deliberately delaying case against Waqf board claiming ownership of public land.
జమ్మూ కాశ్మీర్ వక్ఫ్ బోర్డ్ కేసు పిటిషనర్ అక్యూజెస్ రెవెన్యూ అఫీషియల్స్ ఆఫ్ డెలిబరేట్ డిలే. ఇగో ఇవి తెలంగాణలో కూడా మియాపూర్ భూముల్లో కానీ ఉప్పల్లో ఇటీవల ఎన్నికల ముందు కూడా ధర్నా చేశారు. ఏది బోడుప్పలకు సంబంధించినటువంటి దాంట్లో. ఈడ మణికొండకు సంబంధించి ఆ తెలంగాణ స్టేటు వక్ఫ్ బోర్డు మధ్యన కొట్లాట జరిగితే సుప్రీంకోర్టు ఆ 1600 చిల్లర ఎకరాలు అది ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చెప్పేదాకా 10-12 ఏళ్ల పాటు ఇవాళ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటినీ ఒకేసారి సర్వే చేసి ప్రైవేటు భూములన్నీ, ప్రభుత్వ భూములన్నీ, దేవాలయాలకు సంబంధించిన భూములన్నీ, లేకపోతే ఎక్కడ ఎవరు క్లెయిమ్ చేయనటువంటి భూములేని, ఇవన్నిటికి సంబంధించిన వివరాలు ఒకేసారి తీసుకోవచ్చు కదా. ఒకరు ధరని తెచ్చిర్రు, ఒకరు భూమాత తెచ్చిర్రు, ఇంకొకరు ఆర్ఓఆర్ తెచ్చిర్రు, ఇంకొక చట్టం తెచ్చిర్రు, కాస్రా పహాని తెచ్చిర్రు, పహాని నకలు తీసుకొచ్చిర్రు, సర్వే కాసు తీసుకొచ్చిర్రు. ఇట్లా అనేకమైనటువంటి చట్టాలు తీసుకువచ్చి ఎవడి భూమి ఎవడిదో తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా ఈ వ్యవహారం ఏమిటి? ప్రతిదీ ల్యాండ్ రికార్డ్ ఎందుకు ఉండట్లేదు? ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో 1995కు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు యాక్టు. ఇవాళ ఇదే భారతదేశంలో దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను మాత్రం కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇది ఈ విషయము. కృష్ణ జన్మభూమి బికాస్ ల్యాండ్ మార్క్ ట్రైమ్ ఫర్ హిందూస్ యాజ్ అలహాబాద్ హైకోర్టు వ్యాలిడేట్స్ 18 సూట్స్ వాళ్ళు తీసేసిర్రు. కృష్ణ జన్మభూమి మాది అని వక్ఫ్ బోర్డు చెప్పింది. కాశీ విశ్వనాథ మందిరం మాదని వక్ఫ్ బోర్డు చెప్తుంది. దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాలి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? కాశీ విశ్వనాథుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, కృష్ణుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈ దేశంలో ఎవరు ముందు పుట్టిరు, ఎవరు తర్వాత పుట్టిరు అనేటువంటి అంశాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఇది నా భూమి అంటే నేను క్లెయిమ్ చేసుకోకపోయినా, నా వారసులు క్లెయిమ్ చేసుకోకపోయినా కొన్ని వందల సంవత్సరాలైనా ఆ భూమి అట్లనే ఉండాలి. ఇంకొకరు క్లెయిమ్ చేసుకోవద్దు దేశంలో. అట్లాంటిది ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అది, ఎక్కడ నచ్చితే అది, ఇది నా జాగా అని అంటే మళ్ళా నా జాగా నా జాగా అన్న తర్వాత ఇంకొకరు వచ్చి కొట్లాడడానికి లేదు, నేను చెప్పినట్టే వినాలనేటువంటి నిబంధనలు పెట్టిరు. అంటే అది వక్ఫ్ బోర్డులు వచ్చిన తర్వాత 95 యాక్ట్ ప్రకారము 2013లో తెచ్చినటువంటి సవరణల ప్రకారము వాళ్ళు వక్ఫ్ బోర్డులు ఇది మా భూమి అంటే పై కోర్టులో ఇంకో కోర్టులోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. సుప్రీంకోర్టు కంటే కూడా ఎక్కువ అధికారులు ఇచ్చారు వాళ్ళకు. ఇంకేముంటుంది? మళ్ళా ఆ వక్ఫ్ బోర్డులో ఆ మహిళలను పెట్టకూడదు, బోహ్రా ముస్లిమ్స్లను పెట్టొద్దు, సున్నీలను పెట్టొద్దు, షియాలను పెట్టొద్దు, వీళ్ళని పెట్టొద్దు, వాళ్ళని పెట్టొద్దు అనేటువంటి నిబంధనలు ఇస్తారు. ఇది లేదంటే మత స్వేచ్ఛను కాపాడడానికి లేదంట. కానీ అదే హిందూ దేవాలయాలు అంటే, హిందూ దేవాలయాలు ఇవాళ గవర్నమెంట్లో ఉంటే మరి మీ హిందువులకు సిగ్గుచేరం లేదు కాబట్టి మాకేం సంబంధం అంటారు. అది వాళ్ళ తప్పు కాదు. ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దేవాలయాల భూములను కబ్జా చేస్తారు, దేవాలయాలు కూలగొట్టినా పట్టించుకుంటూ, దేవాలయాలను అభివృద్ధి పేరు మీద తీసేస్తారు, వందల సంవత్సరాల గుళ్ళను కూలగొడతారు. ఇది జరుగుతున్నది. దేవాలయాల భూములు మిగిలిన అవసరం లేదు. 1945 తర్వాత, 47 తర్వాత, 52 తర్వాత ఎన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కబ్జా అయినాయి ఈ భారతదేశంలో? ఎవరో వస్తారు దేవుడి మీద ప్రేమతోటి, ఆ దేవుడికి ఆస్తి ఇస్తారు. ఆస్తి ఏమవుతుంది? ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పోతున్నాయనేటువంటి విషయం చెప్పాలి కదా. Landmark crime for Hindus has the Allahabad High Court has declared that 18 civil suits filed by the Hindu plaintiffs regarding the Krishna Janmabhoomi Shahi Idgah mosque dispute in Madra are maintainable. The court dismissed the objection raised by the Masjid Committee, which argued that the suits were barred by the Places of Worship Act 1991, Limitation Act 1963 and Specific Relief Act 1960. ఇది కూడా ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 కూడా వెంటనే తీసేయాలి. దీన్ని కూడా వక్ఫ్ బోర్డుతో పాటు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 కూడా దానికి కూడా సవరణలు తీసుకురావాలి, దాన్ని కూడా మార్చాలి. లేకపోతే ఆఖరికి ఈ దేశంలో ఎవరిది మళ్ళీ ఇదన్నీ మాట్లాడితే ఇగో వీడు మతోన్మాది, వీడు ఇది, వాడు అది అని చెప్పేసి రెచ్చగొడుతుంటారు. అవతల వాళ్ళు ఏం మాట్లాడినా, దుమ్మెత్తి పోసినా, నానా దుర్గంధం మాట్లాడినా కూడా ఎవరికి సంబంధం ఉండదు, ఎవరికి పట్టింపు ఉండదు. పోలీసులు పట్టించుకోరు, న్యాయస్థానాలు పట్టించుకోవు, ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందుకంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇవాళ ఉప్పల్లో ఉన్నటువంటి బాధితులను అవసరమైతే నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. ఉప్పల్లో వాళ్ళు ఇండ్లు కొనుక్కుంటారు, వాళ్ళు ఇండ్లు కొనుక్కున్న తర్వాత, ప్లాట్లు కొనుక్కున్న తర్వాత అది మాది అంటారు. వచ్చి ఎన్నో ఏళ్ల నుంచి వచ్చినటువంటి భూమిని ఇది మాది అంటే వాళ్ళు కొట్లాడుకోవాలి, లక్షల రూపాయలు ఇస్తారు.
ఈ దేశంలో ఏం జరుగుతుందనేటువంటి చర్చ, ఈ దేశంలో ఎంతసేపటికి నాకు రుణమాఫీ అయిందా, నాకు రైతు బంధు వచ్చిందా రాలేదా, నాకు ఉచిత పథకాలు వచ్చినాయా, మహిళలకు ఉచిత బస్సులు వచ్చినాయా, వీళ్ళను ఈ ఉచిత పథకాల పేరు మీద వీళ్ళను బుజ్జగిస్తారు. కానీ అవతల వాళ్ళు ఏ పథకాలు ఇచ్చినా, ఏ పథకాలు ఇవ్వకపోయినా, ఇచ్చినా తీసుకుంటారు, ఇవ్వకపోయినా అడుగుతారు, కొట్లాడి తీసుకుంటారు. మళ్ళీ ఓటేసే కాడికి వస్తే మాది మేమే ఓటేసుకుంటాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి, ఓట్లు ఎందుకు వస్తున్నాయంటే ఓట్ల కోసమే ఈ చట్టాలన్నీ వచ్చినాయి, ఈ చట్టాలన్నీ వచ్చినాయి. ఇవన్నీ మాట్లాడితే వాళ్ళు తప్పుడోళ్ళు అని ఒక మాట అంటారు. దేవుళ్ళను, దేవాలయాల భూములను, ఆ గుళ్ళను, ఆలయాలను ఇష్టం ఉన్నట్టుగా ఎవడు పెడితే వాడు ఏం చేసినా ఎవడు పట్టించుకునేటువంటి నాదుడే లేడు. అది ఏం చేస్తారో తెలియదు. ఇవాళ హిందువు గుడికి పోవాలంటే వాడు పూజించే గుడికి పోయి వాడు 500 రూపాయల టికెట్ కొనాలి, వస్త్రం టికెట్ కొనాలి, పార్కింగ్ టికెట్ కొనాలి, లైన్లో నిలబడే టికెట్ కొనాలి, కొబ్బరికాయ టికెట్ కొనాలి, బోనం టికెట్ కొనాలి, అన్నీ కొనాలి. ఏది ఉండదు. వాడు ఫ్రీగా వాడు ఒక దేవుడు గుడికి పోలేడు ఉచితంగా. మరి దేవాలయాలని నాశనం చేసేది ఎవడు? ఇవాళ నేను నా దేవుడి గుడికి పోతే నేను ఇన్ని టికెట్లు కొనాల్సినటువంటి అవసరం ఏంది? నేను పార్కింగ్ టికెట్ కొనాల్సినటువంటి అవసరం ఏమున్నది? చెప్పుల స్టాండ్లో టికెట్లు కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ టికెట్ కొనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పోనీ ప్రైవేట్గా ఎవరో హిందువులంతా వాళ్ళ భూములు కాబట్టి వాళ్ళ దేవుళ్ళని కాపాడుకోవాలంటే ఒక ప్రైవేట్గా ఉండేటువంటి వాళ్ళు టికెట్లన్నీ పెట్టి కొనుక్కొని చేసినంటే ఆ దేవాలయ అభివృద్ధి కోసం మళ్ళీ హిందువులే ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం కదా డబ్బులు ఇవ్వాలి అందరికి. ఏంటి మళ్ళీ ఒక దేవాలయాలు ప్రభుత్వంలో ఉన్నాయంటే ప్రభుత్వం డబ్బులన్నీ దేవుళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఒక భ్రమ కల్పించారు ఇన్నేళ్ల సంది. కాదు, దేవాలయాల ద్వారా వచ్చేటువంటి పైసలన్నిటినీ ప్రభుత్వం దొంగతనం చేసి దేవుళ్ళని తిట్టేటోళ్లకు ఉచిత పథకాలు ఇస్తుంది. అది జరుగుతున్నది. దాన్ని చూసుకోవాలి. ఈ వక్ఫ్ యాక్ట్ మీద చర్చ జరగాలన్నా వద్దా? ఈ వక్ఫ్ యాక్ట్ మీద అంటే మనం భారతదేశంలో ఉన్నామా లేదా, మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదా? మేము ఎవరిని విమర్శించట్లేదు, లేకపోతే ఇంకెవరిని తిట్టట్లేదు, బూతులు మాట్లాడట్లేదు. ఒక్కొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడినట్టుగా మేము బూతులు మాట్లాడట్లేదు, లేకపోతే ఇతర దేవుళ్ళని కించపరచట్లేదు. కానీ అవతల వాళ్ళు కించపరుస్తున్నారు. ఇంకా అట్లాంటిది కూడా లేదు. అయితే వక్ఫ్ చట్టం మీద మాట్లాడకూడదు. ఎవడన్నా మాట్లాడితే వాడు ఎట్లా మాట్లాడతారా అని చెప్పి బెదిరిస్తారా? ఇదేనా పద్ధతి? ఇదెక్కడిది? చట్టంలో మార్పులు లొసుగులు. అరే అయోధ్య రాముడి మీదే విమర్శలు చేయగలిగినటువంటి దేశంలో ఇంకేదైనా మాట్లాడాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి. కృష్ణుణ్ణి, రాముణ్ణి, దేవుణ్ణి, దేవతలను, శక్తులను తిట్టేటువంటి ఈ దేశంలో నోరు మూసుకొని కూర్చోవాలనా? ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు జరుగుతున్నది ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాలి, దేశ ప్రజలు ఆలోచించాలి. ఇది చట్టానికి సంబంధించినటువంటి అంశాలు, ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చట్టాలు. ఈ కోరలు 1923లో వచ్చింది, 25లో వచ్చింది, 27లో, 1954లో, 1995లో వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు చట్టము ఇంకా దారుణమైనటువంటిది. ఎస్, ఆ తర్వాత 2013లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అయితే అన్లిమిటెడ్గా వాళ్ళకు ఏదంటే అది వాళ్ళు ఏడన్నా కూర్చుంటే, వాళ్ళు ఎక్కడన్నా కూర్చుంటే ఇది మాది అంటే అడగడానికి ఏం లేదు. ఇది ఎక్కడ అన్యాయము? ఓ దిక్కేమో ఆ దేవాలయాలకు సంబంధించిన భూములు ఇవాళ భద్రాచలంలో 916 ఎకరాల భూమి ఎవ్వడు పడితే వాడు కబ్జా చేస్తే అది ఆంధ్రాలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, ఇక్కడ ఉందని అక్కడ ఉందని ఎవ్వలేడు. ఇండ్లు కడతాడు, వాడు ఎర్రజెండా పాతాడు, అయిపోతుంది. దేవాలయాల భూములు అంటే ఎవరికి దిక్కు లేదు, దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడేటువంటి వాళ్ళు లేడు. కానీ భారతదేశంలో, పవిత్ర భారతదేశంలో వీళ్ళకు ఉన్నటువంటి హక్కులు మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు లేవు. చర్చ జరగాలన్నా వద్దా? ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొచ్చిన. దీని మీద మాట్లాడాలి. అవినాషి కేస్, కమ్యూనిటీ వర్ గివెన్ ఫ్రీ పట్టా ఫర్ ఓవర్ 6.3 acres ల్యాండ్ ఇన్ దేవేంద్ర నగర్ ఇన్ చెయ్యూర్ ఇన్ 1996, బట్ ద బెనిఫిషరీస్ ఆర్ now worried about the ownership of the land as the వక్ఫ్ board. In the letter of sub-registrar offices in Avinashi, Tottipalam and joint sub-registrar office Tirupur district on August 8 and claimed around 93 properties in certain survey number in Avinashi and Tirupur as వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్. ఎప్పుడు వచ్చినాయి ఇవి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాల్లో ఎక్కడ కూడా ఎవ్వరూ లేరు అనేటువంటిది ఒక మాట వస్తుంది. ఇది తెలంగాణకు సంబంధించింది. సుప్రీంకోర్టు 1654 ఎకరాలు హైదరాబాద్ ల్యాండ్ క్లెయిమ్డ్ బై వక్ఫ్ బోర్డు 1654 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు దాకా ఇది 2012లో ఎప్పుడో మొదలు పెడితే
2012 నుంచి కేసు వస్తే 2023లో 24లో వచ్చింది ఇది దీనికి సంబంధించినటువంటి దాంట్లో. Rajasthan Board of Muslims Work has been requested financial assistance from the Rajasthan government order pay its workers salaries. This is the strange contrast to the fact of the Work Board has more than 18,000 properties listed across the Rajasthan and it generates income from more than 7,000 properties. మరి Work Board లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల్లో అనేకమైనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కిరాయిలకు ఇస్తారు, లేకపోతే ఆ భూములను అన్నిట్లా వాడుకుంటారు. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, అది ప్రభుత్వానికి ఇస్తారా? మరి వాళ్ళకి సంబంధించి ఇమాంలకు మౌల్వీలకు మిగిలిన వాళ్లకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తామని ఓట్ల కోసం మాట్లాడుతారు కదా, వక్ఫ్ బోర్డుకు ఎంత ఆదాయం వస్తుంది? మరి వాళ్ళు ఎందుకు ఇచ్చుకోరు? అదే దేవుళ్ళ గుడికి పోతే దేవాలయంలో హుండీ డబ్బులు ప్రభుత్వ ఖజానాలకు పోతుంది, దేవాలయాల టికెట్ల డబ్బులు ప్రభుత్వ ఖజానాకు పోతుంది. మళ్ళీ వాడు గుడి ముంగట ఇంత పెద్ద బోర్డు రాస్తాడు పాపం. ఇక్కడ మేము వాళ్ళకు పే స్కేల్ ప్రకారము పంతులకు అక్కడ వేసే పూజారులకు జీతాలు ఇస్తున్నాం కాబట్టి మీరు హారతి పల్లెంలో డబ్బులు లేదంటాడు. ఎంత అన్యాయం ఇది! అంటే బ్రాహ్మణులంతా వాళ్ళ పూజ చేసే పూజారులంతా దొంగలు అన్నట్టుగా చిత్రీకరించి వాళ్ళ మనోభావాలను వాళ్ళ మానసికాన్ని దెబ్బతీయడం కాదా? అంటే ఎవ్వడు అక్కడ పోయి ఉద్యోగం చేయొద్దు, అట్లా దేవుడి గుళ్ళన్నీ నాశనం అయిపోవాలి, దేశంలో అంతా నాశనం అయిపోవాలనేటువంటిది కాకపోతే నీకెందుకు? నేను పంతులకి ఇచ్చుకుంటే నా ఇష్టం పోయి నేను గుడికి పోయిన తర్వాత హుండీలు వేయను. ఇప్పటి నుంచి ప్రభుత్వం చీరలో దేవాదాయ శాఖ చెరలో ఉన్నటువంటి దేవుడి గుళ్ళల్లో వెళ్ళి ఎవడు హుండీలలో డబ్బులు వేయకండి, టికెట్ కొని ఎవరు దేవుడి దర్శనం చేసుకోకండి, అందరూ ఫ్రీ దర్శనమే చేసుకోండి. ఆదాయాలు రాకపోతే 10 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉంటే వదిలేస్తారు. అప్పుడు అంటే మాకు ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలేమో దేవుడికి గుడి ప్రభుత్వానికి పోతాయా? 10 లక్షల కంటే ఆదాయం తక్కువ వస్తే మాకు సంబంధం, ఎందుకంటే ఆడ ఆదాయం లేదు కాబట్టి మేము వదిలేస్తాం. 100 ఎకరాల భూములు ఉంటాయి చూసిరా, వాటిలో కమర్షియల్ ఇంకేదో. మరి దేవాలయాలకు సంబంధించిన భూముల్లో హిందూ ప్రజలే వాళ్ళే 4 రేకులు వేసుకున్నా 4 బిల్డింగులు కట్టుకుంటే వచ్చే కిరాయిలతోటి ఆ దేవుడు ఆ గుడి అద్భుతంగా నడుస్తుంది కదా. ఒక్కొక్క దేవుడికి తిరుపతికి ఉండేటువంటి ఆ ఆస్తులతోటి తిరుపతి దేవాలయాలకి, లేకపోతే తిరుపతి లాంటి ఒక 50 దేవాలయాలు ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే తిరుపతి లాంటి ఒక 50 దేవాలయాలు ఈ 2 రాష్ట్రాలనే, లేదా యాదగిరిగుట్ట లాంటి దేవాలయాలు ఒక 10, యాదగిరిగుట్ట, ధర్మపురి, భద్రాచలం ఇట్లాంటివి, ఏది వేములవాడ రాజన్న, అట్లాంటి ఒక 10 దేవాలయాలకు సంబంధించినటువంటి దేవుళ్ళని తీసుకుంటే ఆ వచ్చేటువంటి ఆదాయంతో ప్రతి గ్రామంలో ఇవాళ ప్రతి ఊర్లో పాత 100 సంవత్సరాల కంటే పూర్వం కట్టినటువంటి ప్రతి దేవాలయాన్ని మనం బాగు చేసుకోవచ్చు, ప్రతి దేవాలయానికి ధూపదీప నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎందుకు ఇస్తలేరు ఇవాళ? యాదగిరిగుట్టకు ఉండేటువంటి ఆస్తులు ఎక్కడ, లేకపోతే చిలుకూరు బాలాజీకి ఉండేటువంటి ఆస్తులతోటి, లేకపోతే ఇంకొకటి ఇట్లా అనేకమైనటువంటి ఉంటాయి కదా. అనేకమైనటువంటి దేవాదాయ శాఖలు ఉండేటువంటి 100,000 ఎకరాలని వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకొని వాటే వచ్చేటువంటి భూములను అవిటికే కిరాయికి ఇచ్చుకుంటాం. హైదరాబాద్లో ఉండేటువంటి దేవాలయ భూములపై అక్కడే బిల్డింగులు కట్టి ఐటీలకో లేకపోతే ఇంకోళ్ళకో కట్టి వచ్చేటువంటి కిరాయిలతోటి వాళ్ళ కొన్ని 100 గుళ్ళు నడుస్తాయి కదా. అది జరగాల్సినటువంటిది చర్చ, కానీ అది జరగదు. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మొత్తానికైతే భారతదేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 95 వక్ఫ్ యాక్టు కోరలను 2013లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ను మార్చాలనేటువంటి చర్చ జరిగింది దేశంలో. ఈ చర్చ జరగకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజాలేంటి ఇప్పటిదాకా ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళు, ఎవరు తెలుసుకున్నటువంటి వాళ్ళు 1995 యాక్ట్ ఏం చెప్తుంది అనేటువంటి మాట కూడా ఒకసారి చెప్పదలుచుకోవాలి. ప్రజల్లో చర్చ కూడా జరగాలి. మంచి చెడు 2 బయటకు వస్తాయి, నిజాలేంటో బయటకు వచ్చేస్తాయి. ఈ దేశంలో 1945లో 47లో జరిగినటువంటి ఆ దేశ విభజన ఎట్లా జరిగిందని ఎంత దూరం పోవాలి చర్చ. అంతకుముందు 1925లో బ్రిటిషర్లు ఎందుకు ఈ చట్టాలు తీసుకొచ్చారు అనేటువంటి దేవాలయం, 1922లో 21లో ఎందుకు కులాల గణన జరిపి ఎందుకు ఈ దేశంలో చిచ్చు పెట్టిరు బ్రిటిషర్లు అనేటువంటి చర్చ కూడా జరగాల. ప్రతిదీ చర్చ జరగాల. మంచి ఏంటో చెడేంటో ప్రజలందరికీ తెలవాలా. 140 కోట్ల మంది చర్చల్లో పాల్గొనాలా. పార్లమెంట్లో కూడా ఎవరు లొల్లి పెట్టకుండా ఇంకొక 10 రోజుల పాటు అవసరమైతే పెంచి ప్రతి ఒక్కరూ ఎన్నికైన ప్రతి సభ్యుడు దీనిపైన చర్చ జరపాలా. చర్చ జరగాల్సిందే. చర్చ జరిగితేనే ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇది ఒక్క వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశమే ఎక్కువ పోయింది. కానీ ఇది
ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఇంతకంటే ఏం చెప్తాం, ఇంతకంటే భారతదేశంలో